బస్సులో వెళ్ళాల్సిన డిస్టెన్స్ కన్నా ఎక్కువ డిస్టెన్స్ వెళ్ళాలి. అలాంటప్పుడు నీకు ఫ్లైట్. సో దానికన్నా ఇంకా కొత్త టెక్నాలజీకి అడాప్ట్ చేసుకోవాల్సిందే. అందుకే అన్ని దేశాలు కూడా క్రిప్టో కరెన్సీలో యూసేజ్, ఆ ట్రాన్స్ఫర్ చేసేది, ఫీ అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. దాంట్లో సో వ్యతిరేకం అనేది దాంట్లో లోపాలు ఉంది లేదనట్లేదు. ఆ లోపాలు సో లాస్ట్ వరకు రాదండి. ఆ లోపాలని సో దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నాలు అయితే కూడా ప్యారలల్గా జరుగుతూ ఉన్నాయి. సో కాబట్టి ఆ లోపాలన్నీ కూడా సాల్వ్ అయిన తర్వాత సో ఒక స్టాండర్డ్లో ఈ క్రిప్టో అన్నిటికీ సో ఈ క్రిప్టో అనేది మూలంగా ఉండబోతుంది. కాబట్టి అది గుర్తుంచుకోండి. ఇక్కడ చూడండి, ది ఫ్యూచర్ ఆఫ్ మనీ ఈజ్ డిజిటల్ కరెన్సీ. సో బిల్ గేట్స్. సో చూడండి, ఇక్కడ ప్రిన్సిపల్ ఫౌండర్ ఆఫ్ మైక్రోసాఫ్ట్. సో ది ఫ్యూచర్ ఆఫ్ మనీ ఈజ్ డిజిటల్ కరెన్సీ. ఎందుకంటే దాంట్లో సౌలభ్యత ఉంది, ఫ్లెక్సిబిలిటీ ఉంది, కంఫర్టబుల్ ఉంది. దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాల వలనే సో దురదృష్టవశాత్తుగా క్రిప్టో మీద వ్యతిరేకమైన అభిప్రాయం ఏర్పడిందండి. దాని గురించి ఇప్పుడు మాట్లాడాలి తప్పనిసరి. ఎందుకంటే సో కొంతమంది ఈ గ్రూప్లో కూడా సో లెఫ్ట్ అవుతున్నారు. నో ప్రాబ్లం, మీరు లెఫ్ట్ అయితే మీరే, ఎవరికి ఏం నష్టమేం లేదు. తాటిపాముల శంకర్ సార్ చెప్తా ఉంటారు మార్నింగ్. సో ప్రతిరోజు కూడా మీరే ఖచ్చితంగా 100కి నేను 500%, 1000% చెప్తానండి. ఎందుకంటే ఫ్యూచర్ అనేది క్రిప్టోలోనే జరుగుతుంది. అన్నీ కూడా ఫ్యూచర్లో క్రిప్టోలోనే జరుగుతుంది. సో మరి ఈ క్రిప్టో మీద ఎందుకు వ్యతిరేకమైన ఇట్లాంటి అభిప్రాయం వచ్చింది జనాల్లో? క్రిప్టో మీద ఎందుకు వచ్చిందంటే సో రీజన్ ఒకటి కాదు, చాలా రీజన్స్ ఉన్నాయి. సో క్రిప్టో మీద అంటే ఇనీషియల్ 2008 నుంచి ఇప్పుడు 2023 వరకు ఇనిషియల్గా క్రిప్టోని తయారు చేసినప్పటి నుంచి సో మెయిన్ స్కామర్స్, ఫేక్ వెబ్సైట్ చేయడం వలన హ్యాక్ చేసి ఇట్లాంటి న్యూస్ అన్నీ కూడా క్రిప్టోలోని మోసాలు ఇట్లాంటి సో వలన అది చాలా ప్రసిద్ధి చెందింది. దాని యొక్క వ్యతిరేకమైన అభిప్రాయం ఏర్పడడానికి కారణాలు ఇవే. దాంట్లో గుడ్ క్వాలిటీస్ ఉందనేది తెలియట్లేదు ఎవరికి. సో ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉంది. సో అందుకోసమే ఆ క్రిప్టో అంటేనే మీరు జనరల్గా మీరు సొసైటీలో అడగండి, క్రిప్టో అంటే అది బ్యాన్ చేశారు. ఎందుకు బ్యాన్ చేస్తారు తెలుసా? దాన్ని సెర్చ్ చేయరు. బ్యాన్ చేశారు కదా. ఇప్పుడేమి ఎట్లా అది క్రిప్టో అది సో మనకి చాలా లాస్ తెచ్చిపెడుతుంది, లోపాలు ఉందండి. అందుకే రెగ్యులేషన్స్ని తీసుకురాబోతారు. మన ఇండియన్ గవర్నమెంట్ కూడా 2027కి రెగ్యులేషన్స్, ఆ క్రిప్టోలో రెగ్యులేషన్స్ని తీసుకురాబోతారు. అంటే మన హోల్డర్స్, ఇన్వెస్టర్స్ పెట్టిన అమౌంట్కి భద్రత ఏ విధంగా కల్పించాలి, దాని యొక్క ట్యాక్స్ ఎలా విధించాలి, అది ఒక వ్యవస్థ అండి. అది ఒక హార్మ్ఫుల్గా ఉంటే ఖచ్చితంగా దాన్ని ఇవాళకి పర్మనెంట్గా దాన్ని బ్యాన్ చేసేవాళ్ళు. అట్లా కుదరదు. ఎందుకంటే టెక్నాలజీ ముడిపడి ఉంది దాంట్లో. ఫ్యూచర్ అనేది టెక్నాలజీతో ముడిపడి ఉంది. కాబట్టి ఎటువంటి పరిస్థితిలో సో క్రిప్టో అనేది దాన్ని బ్యాన్ చేయరు, ఇంకేమీ ఛాన్సెస్ లేదు. సో టెక్నాలజీ పరంగా ఫ్లెక్సిబుల్, సొఫిస్టికేటెడ్ లైఫ్ని అందించబోతుంది. సో కొన్ని కారణాల వలన సో ఆ వ్యతిరేకమైన అభిప్రాయాలు ఏర్పడింది. ఫేక్ వెబ్సైట్ చేసి సో ఇన్వెస్ట్ చేయండి, ఇంత ఇన్వెస్ట్ చేస్తే షార్ట్ పీరియడ్లో ఇంత ఇన్కమ్ వస్తుంది, అట్లాంటి తప్పుడు అభిప్రాయాల వలన సో అది వ్యతిరేకమైన అభిప్రాయాలు సో ఏర్పడింది. సో అలా ఏర్పడినా కూడా చాలా రోజులు ఉండదు. ఎందుకంటే గుడ్ క్వాలిటీస్ ఉండేది ఎప్పుడు ఒరిజినలే. సో దానికి మంచి భవిష్యత్తు ఉంది కాబట్టి కంపల్సరీ అది ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ముందుకు వెళ్తూ ఉంది. కాబట్టి మనం ఆ వ్యతిరేక అభిప్రాయాల్ని మీరు పట్టించుకోవద్దండి. మీరు మీ గ్రూప్లో మీకు తెలిసిన వాళ్ళకి దీన్ని ఎలా పరిచయం చేయాలంటే చెప్పాలి. వాళ్ళకి అర్థమయ్యే విధంగా టెక్నాలజీ పరంగా చెప్పొద్దండి. వాళ్ళకి సో అర్థమయ్యే విధంగా మీరు చెప్పగలిగితే ఖచ్చితంగా ఈజీగా అర్థమవుతుంది. సో 1-2 సార్లు మనం చెప్పామంటే మనం ఈజీగా వాళ్ళని తీసుకురావచ్చు. సో ఈ క్రిప్టోలోకి, మన కమ్యూనిటీలోకి ఈజీగా మన వాళ్ళని సో తీసుకొచ్చి సో వాళ్ళతో మన కమ్యూనిటీని పెరిగేటట్లు ఈజీగా మనం చేయొచ్చు. సో అదేవిధంగా
ఓకే. సో ఈ వ్యతిరేకమైన అభిప్రాయాలు రావడానికి చాలా ఒకటి కాదు, చాలా కారణాలు. ఫేక్ వెబ్సైట్స్, నెక్స్ట్ వచ్చి దీంట్లో థెఫ్ట్, ఇవన్నీ కూడా జరగడం ఒక్కొక్కటిగా మనకి. సో ఈ న్యూస్ రావడం, ఈ న్యూస్తో దాని మీద సో ఎట్లా పడిందంటే వ్యతిరేకమైన స్టేట్మెంట్ పడిపోయింది. చూడండి ఇక్కడ, వాట్ గవర్నమెంట్స్ అరౌండ్ ది వరల్డ్ ఆర్ డూయింగ్ టు రెగ్యులేట్ ది ర్యాపిడ్లీ గ్రోయింగ్ డిజిటల్ అసెట్స్ అని ఆల్రెడీ ఇది కూడా G20 అప్పుడు రిలీజ్ చేసింది అది. సో కాబట్టి మనం అంత ఈజీగా అనుకోవద్దండి అది. సో ప్రాబ్లమ్స్ క్రిప్టోతో అట్లా అని కాదు. సో మళ్ళీ ఈ పిక్చర్లో ఒకసారి చూడండి. ఈ పిక్చర్లో మీకు తెలిసి ఉంటుంది సార్, వాయిస్ క్లియర్ కదా సార్? హలో సార్, ఓకే సార్, ఓకే సార్. చూడండి ఇక్కడ ఈ పిక్చర్లో మీకు ఏం తెలుస్తుందో ఒకసారి చూడండి. సో ఆ లాకర్ ఎట్లా పెట్టినా కూడా సో ప్రొఫెషనల్ సో హ్యాకర్స్ లోపలికి వెళ్తున్నారు. కరెక్ట్గా ఈ పాదాల యొక్క చూడండి బయట ఉంది. సో ఎట్లా వెళ్ళారు? అట్లాంటి ప్రొఫెషనల్ అంటే క్రిప్టో సంత అంటేనే డబ్బులు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అదే విధంగా సో దొంగలు కూడా ఎక్కువ ఉంటారు కాబట్టి. సో ఇట్లాంటి ఇనిషియల్గా అంటే ఈవెన్ బిట్ కాయిన్లో కూడా జరిగిందండి. దగ్గర దగ్గర 63,000 పైన బిట్ కాయిన్లు వచ్చి హ్యాక్కి గురైంది. సో చాలా సొలానా కానీ చాలా. సో అట్లాంటిది, ఇట్లాంటి న్యూస్ వలన సో అది కొద్దిగా నెగటివ్ అభిప్రాయం వచ్చింది. ఒకసారి ఇక్కడ చూడండి. సో 8 ఆఫ్ ది బిగ్గెస్ట్ క్రిప్టో హ్యాక్స్ ఇన్ హిస్టరీ. సో మీకు తెలిసి ఉంటుంది, రోనిన్ నెట్వర్క్ దీంట్లోనూ జరిగింది. సో బిట్ ఫినిక్స్ జరిగింది, మై ఈథర్ వ్యాలెట్, టెస్లా, సొలానా, సో హార్మోనీ నెట్వర్క్, బ్యాంకర్, FTX, రీసెంట్గా FTX. సో అన్నిట్లో కూడా హ్యాక్ గురైంది. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంది కాబట్టి అంటే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి, ఇప్పటికప్పటికి సాల్వ్ చేస్తూ ఉన్నారు ఇట్లా జరగకూడదని. ఇట్లాంటి ప్రాబ్లం న్యూస్ బయటకు రావడం, క్రిప్టోలో మోసాలు, క్రిప్టోలో ఇట్లా జరిగింది. సో అట్లాంటి సో న్యూసెస్ వల్ల కొద్దిగా దానికి నెగటివ్ అనేది దాని మీద పడింది అంతే. మళ్ళీ దీంట్లో మెయిన్ ఈ క్రిప్టోలో మెయిన్ డిఫెక్టివ్ అంటే సో వొలాటిలిటీ ప్రైసెస్ అది ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని కూడా ముందర పెడతారు. సో ఎందుకంటే బ్లింక్ ఆఫ్ ఐలోనే దాని యొక్క సో ఫ్యూచర్స్ మారిపోతుంది కాబట్టి. సో అందుకే కదా అన్ని గవర్నమెంట్లు కూడా ఇన్వెస్టర్స్ ప్రాబ్లం ఎట్లాంటి ప్రాబ్లం రాకూడదు, నెక్స్ట్ వాళ్ళకి భద్రత కల్పించాలి, దాన్ని ఒక రెగ్యులేట్ చేయాలి. ఇప్పుడైతే రెగ్యులేట్ లేదు, మన అన్ని దేశాలు కూడా కృషి చేస్తున్నాయి కాబట్టి తొందరగానే అట్లాంటి విషయాలు కూడా అన్నీ కూడా సర్దుకుంటుంది. ఫ్యూచర్ టెక్నాలజీతో మనం వెళ్ళాలి. ఇక్కడ ఒక కొటేషన్ చూడండి, ఎవ్రీథింగ్ విల్ బీ టోకనైజ్డ్ అండ్ కనెక్టెడ్ బై ఏ బ్లాక్ చైన్ వన్ డే. సో ఫ్రెడ్ ఎర్సామ్. సో చూడండి, అతన్ని మీరు సెర్చ్ చేయండి, అతను ఒక ప్రొఫెషనల్ బిజినెస్ మ్యాన్. సో పెద్ద వాళ్ళు, ఎందుకంటే అట్లాంటి ఫీచర్స్ ఉన్నాయి. సో అట్లాంటి ఫీచర్స్ ఉండేటప్పుడు దాన్ని అసలు గవర్నమెంట్స్ కానీ అన్ని ప్రపంచ దేశాలు కూడా ఆమోదిస్తాయి. దాంట్లో లోపాలు, ప్రతి దాంట్లో లోపాలు ఉంటుంది. ఆ లోపాలని సవరించి మనకి మంచి ఒక సో స్టాండర్డ్ అయిన ఒక క్రిప్టో ప్రపంచాన్ని అందించబోతుంది ఫ్యూచర్లో. సో వచ్చేటటువంటిది మెటావర్స్ కాబట్టి మనకి అట్లాంటి ఒక మంచి క్వాలిటీతో ఉండే క్రిప్టోని అందిస్తుంది కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం, ధైర్యంగా మనం చేయొచ్చు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మీకు మన సంపాదనలో సేవింగ్స్ అనే దాంట్లో నుంచి చేయండి. అది నా సో హంబుల్ రిక్వెస్ట్. మీరు అది చూసుకోవాలి. కొంతమంది అయితే లీడర్లు చెప్పారు, సో అప్పు చేసి నేను 5 లక్షలు, 3 లక్షలు, 2.5 లక్షలు పెట్టిన, ఇంకా రేటు పెరగలేదంటే రేటు పెరగకపోవడానికి చాలా రీజన్లు ఉన్నాయి. దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడు క్రిప్టో మార్కెట్లో రేటు పెరగలేదు అంటే తెలుస్తుందా? క్రిప్టో అనేది వరల్డ్ వైడ్ ప్రపంచం మొత్తంగా జరిగేటటువంటి వ్యాపారం. దీన్ని మనం ఎట్లా దాన్ని అవగాహన చేసుకునేది ఒకసారి చూడండి. ఇప్పుడు మనకి తెలిసిన ఎగ్జాంపుల్లో ఈ కార్తీక మాసంలో కూరగాయల రేట్లు పెరుగుతుంది, అవునా కదా? 100% పెరుగుతుంది. తర్వాత నెక్స్ట్ మంత్లో తగ్గుతుంది.
కూరగాయలు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. అదేవిధంగా క్రిప్టో మార్కెట్లో ఒక్కసారి రేటు తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి, ఒక్క కారణాన్ని కాదు. సో ఒక కంట్రీ యొక్క అన్ని పరిస్థితులకి అనుగుణంగా అది మారుతుంది. ఒక కంట్రీలో చేస్తున్నారు క్రిప్టోలు, అన్ని దేశాలు ఉన్నాయి కాబట్టి క్రిప్టో మార్కెట్ని అంచనా వేయడం అంత ఈజీ కాదు. రేటు తగ్గిందంటే ఒక్కసారిగా మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. ఈ క్రిప్టోలో మనబలం బాగుండాలి, మనోధైర్యం ఉండాలి. సో అంతే తప్ప ఒక్కసారికి రేటు తగ్గిపోయిందంటే ఎట్లా? సో ఎంత తగ్గిపోయింది రేటు? 13.77 నుంచి ఇప్పుడు $5-4 వేరే క్రిప్టో కరెన్సీని ఒకసారి చెక్ చేసి చూడండి, ఎన్ని రోజులకి ఎట్లా అది సో ప్రాబ్లమ్స్ వచ్చింది. మీకు ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవడానికి ఒకసారి చూస్తాం. ఇక్కడ చూడండి, బిట్కాయిన్లో 2008 చూడండి, ఇది కొద్దిగా అబ్జర్వ్ చేయండి. సో జనవరి 2009 టు మార్చ్ 2010 బేసికలీ నథింగ్, దానికి వాల్యూనే లేదు. బేసికలీ నథింగ్, నో ఎక్స్చేంజెస్, ఎక్స్చేంజ్ లేదు. ఎట్లా అప్పుడు కొన్నారు? ఎట్లా కొన్నారంటే సో ఈ క్రిప్టోగ్రాఫికల్ డెవలపర్ ద్వారానే ఫ్రీగా సెండ్ చేస్తున్న రోజులు ఉన్నాయి. చూడండి ఒకసారి, దీన్ని చదివితే మీకు తెలుస్తుంది. సో ఒకసారి చూడండి, మార్చ్ 2010 యూజర్ స్మోక్ టూ మచ్ ఆక్షన్ 10,000 BTC, ఒక $50కి. సో టోటల్గా మొత్తాన్ని. సో బట్ నో బయ్యర్ వాస్ ఫౌండ్, అతను సేల్ చేయాలని ప్రయత్నించినప్పుడు ఎవరు కొనేదానికి లేదు. ఒక్కసారిగా సో రేట్ చూడండి, తర్వాత మే 2010కి $0.01 పెరిగింది ఒకసారి, తర్వాత సో 350, సో తర్వాత ఒక్కసారిగా 1242, ఒక్కసారిగా ఎంతకు పడింది చూడండి, 340. సో చూడండి, క్రిప్టోలో ఇది సహజం.